హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మురిగే ప్రతి కుక్కకి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని జనాలను చూసి మురిగింది అంటే దానిని కుక్క అనే అంటారు. కానీ తెలిసిన జనాలను చూసి కూడా మురిగే వాటిని ఏమంటారో నాకైతే ఇంకా అర్థం కూడా అయితలేదు. బజార్‌లో నిల్చొని మనుషులను చూసి మురిగే వాళ్ళని కూడా కుక్కల కంటే హీనంగా చూస్తా నా దృష్టిలో అయితే. మనుషులు ఎక్కడ కనిపిస్తే అక్కడ మనుషులు ఉన్నారని ఓవర్‌కమ్ చేస్తూ ఈ బజార్‌లో నిలబడే వాళ్ళని కుక్కలతో సమానంగానే చూస్తా. మనుషులను చూడంగానే ఏదో ఒకటి అనాలి అనే థాట్ వచ్చే వాళ్ళు కూడా కుక్కలతో సమానమే. వీళ్ళని ఏమంటారు తెలుసా? బజార్‌లో నిలబడి అరిసే వాళ్ళను, మందిని చూసి తిట్టే వాళ్ళని బజారోళ్ళే అంటారు. అదే క్లారిటీ ఉంటే ఏదైనా ఉంటే ఇంట్లో పిలిచి ఏదో ఒక చిన్నగా అడిగిపించుకుంటారు. కానీ మనుషులను చూసి మనుషులు కనిపించిన ప్రతిసారి ఏదో ఒకటి అంటూ హింసించి మనుషులను బాధపెట్టే వాళ్ళని మనుషులు అనరు. మేమైతే అందరిలాగా మనుషులు లేని చూసి ఒకరి గల్లా కొట్టి ఒకరి కడుపు కొట్టి అయితే బతుకుతలేం కదా! కష్టపడి కష్టం చేసి రాత్రింబవళ్ళు కష్టం చేసి సంపాదించుకున్న మనీతోటే మేము ఎర్న్ చేస్తున్నాం. మేము మనుషులు లేని చూసి ఎవరిని ఇంటి వెనకనో ఇంటి ముందనో ఎవరినో ఒకరిని చూసుకొని సంపాదించుకున్న డబ్బు అయితే మాది కాదు కదా! ఉన్న ఎవ్వరి ఆస్తి వాళ్ళకే ఉంటది. ఎవ్వరి మనీ వాళ్ళకే ఉంటది. ఎవ్వరు సంపాదించుకున్నది వాళ్ళకే ఉంటది. కానీ కష్టం చేసి సంపాదించుకున్న పైసనే పైకి ఎదుగుతది. ఒకరు కడుపు కొట్టింది సంపాదించిన డబ్బు ఏదైనా ఎక్కువ రోజులు ఉండది. అది మీరు ఆ డబ్బును చూసుకొని మీరు మురిగినంత మాత్రాన అది ఎక్కువ రోజులు ఉండది. ఏదో ఒక రోజైతే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడతది. ఒకరు కడుపు కొట్టి బతకడం కాదు, ఒకరి మీద అరవడం కాదు. తప్పు లేకపోతే సైలెంట్‌గా ఉంటే అదే సమాధానం చెప్తది ఫ్యూచర్ అనేది. ప్రతిసారి ఎనకో ముందో బజార్‌లో ఓర్లే వాళ్ళను బజారోళ్ళే అని అంటారు. మనుషులను చూసి ఓర్లే వాళ్ళనైతే ఇంకెక్కువ అంటారు. కష్టం చేస్తే ఆ కష్టం విలువ అనేది తెలుస్తది. ఎవరితో ఎట్లా మాట్లాడని తెలుస్తది. మాట్లాడని రీతి కూడా ఉండాలి. ప్రతి మనిషిని చూసి అరిచే వాళ్ళని కుక్కలతో సమానంగానే చూస్తా. నేనైతే ఈడికి 2, 3 టైమ్స్ చూసిన. మనుషులను చూడంగానే మనుషులు అనేది అరవడం స్టార్ట్ చేస్తూనే ఉంటారు. ఎందుకు కుక్కలు కూడా అంతే. తెలివని కుక్కలు ఊరుతాయి చూడు. అట్లనే అనిపిస్తది నాకు కూడా. మనిషికున్న వాల్యూ అనేది కోల్పోతారు. నిజంగా చెప్తున్నా, మనిషికి వాల్యూ ఇస్తే దాన్ని నిలుపుకోవాలి. కానీ ఎవరికి ఎవరేం పెట్టరు. ఎవరింటికి వాళ్ళే గొప్ప, వాళ్ళే పెద్ద, వాళ్ళే చిన్న, అన్నింటికి వాళ్ళే అవుతారు. కానీ ప్రతిసారి ఏదో ఒకటి అంటా ఉంటే పడతా ఉంటే నేనైతే వాళ్ళ వాల్యూ అనేది దిగజారిపోతుంది. మీరొక్కటి అన్నారు అని నేను ఇంకోటంటే మీ వాల్యూ అంతకు మించి అయిపోతుంది. నేనైతే మీలాగా ఉరుక్కుంటా రాలేదు. మంచిగా అన్నీ అంత ఈజీగా అనేది రాలేదు. మా బాండింగ్ చాలా విలువైనది. మా కష్టానికి మా ఫలితం అనేది చూపిస్తది. కానీ మీరు చేసిన దానికి మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. అనవసరంగా ఒకరిని మాటలంటే ఏమొస్తది? ఒకరిని చేస్తే ఏమొస్తది? అనవసరంగా అని మీరు తెలుసుకునే రోజొస్తది. వెయిట్ అండ్ సీ. గానీ ప్రతిసారి మనుషులను చూసి మొరవడం కాదు. మాట్లాడడం నేర్చుకోవాలి. బజార్‌లో నిలబడి అరుస్తోళ్ళను బజారోళ్ళనే అంటారు. మనుషులు కనిపిస్తే అరుస్తోళ్ళను కుక్కలనే అంటారు. నేనైతే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకేనా? మైండ్ యువర్ టంగ్.